నువ్వు కూడా పోటీ చేయొచ్చని అడిగారు. ప్రసన్న కృష్ణ లాంటి నిజాయితీ పరుడు ఉండగా ఇద్దరు పోటీ చేయడం ఎందుకన్నా? అవునా కదా? అంజిరెడ్డి ఫోన్ చేశారు, ఎన్ని డబ్బులు కావాలని అడిగారు. నరేందర్ రెడ్డి కూడా అడిగారు ఎన్ని డబ్బులు కావాలని. క్యాండిడేట్ గురించి అడిగిన మంచి లక్షణాలు ఉంటే చెప్పండి అన్న. మంచి లక్షణాలు ఏం లేదు, డబ్బు ఒకటి ఒకటి వాము నేను ఎట్లా చేయలేదన్న. నాకు కొంత పేరు ఉంది. ఇక నరేందర్ రెడ్డి చేస్తే ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు నాకొద్దు, నేను నా చేతితో నాకన్నా ఓడ్చుకున్నట్టయితే అన్న. ప్రసన్న కృష్ణకు మద్దతు ఇస్తే సమాజం మొత్తం గర్విస్తుందా గర్వించదా? కామారెడ్డి లైబ్రరీ పోయినా రండి అని చెప్పిన. ఏం చేస్తున్నాయా లైబ్రరీలు అంటే, ఒకసారి క్లాసులు వింటున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తుండు, ₹1 క్లాస్ చెప్తుండు. మేము హైదరాబాద్ పోయి హాస్టల్కు 10,000, కోచింగ్ ఫీజు 20,000 కట్టలేము నెల నెల. ఒక గొప్ప మహానుభావుడు క్లాసులు వింటున్నాడు, ఆయన పేరేం పేరన్నా అన్న. ప్రసన్న హరికృష్ణ అని చెప్పింది. విన్నర్ క్లాసెస్ లో ₹1 కామారెడ్డిలే కాదన్నా, తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటుండు. ప్రసన్న హరికృష్ణ గెలిచిన తర్వాత సేవ చేసుడు కాదు, ఆల్రెడీ 5 లక్షల మంది నిరుద్యోగులకు సేవ చేసి వస్తున్నాడు. మీ పిల్లలు ఎవరైనా ఉన్నా, తమ్ముడున్నా, అమ్మున్నా, అక్కున్నా, చెల్లున్నా, విన్నర్ ఆన్లైన్ క్లాసెస్ అని ₹1 మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మంచి నాలెడ్జ్ వస్తుంది. జాబ్ వచ్చినా రాకున్నా ప్రసన్న హరికృష్ణ క్లాసులు వింటే ఆయన ఒక టీచరే కాదు, మోటివేషన్ స్పీకర్.